చూస్తే ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసేపట్లో నర్సారావుపేట కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతుంది. ఆయన లొంగిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సారావుపేట కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసేపట్లో నర్సారావుపేట కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతుంది. ఆయన లొంగిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సారావుపేట కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో నర్సారావుపేట కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు లైవ్ లో అందిస్తారు. సాంశివరావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా నిన్నటి ఉదయం నుంచి కూడా పిన్నెల్లి కోసం 4 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు కూడా అతను అందుబాటులో దొరకపోవడంతో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నాము, అరెస్ట్ కాలేదంటూ కూడా నివేదిక ఇచ్చారు. అయితే నిన్న ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా అతను ఎక్కడా కూడా దొరకపోవడంతో కూడా తనకై తానే వచ్చి కోర్టులో లొంగిపోతాడనే ఒక సమాచారం నేపథ్యంలో పోలీసులు పల్నాడు, గుంటూరులోని ప్రధాన కోర్టుల వద్ద పోలీసు బలగాలను మోహరించి కోర్టు వద్దకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తే కనుక అతన్ని తక్షణమే అదుపులో తీసుకోవాలని పోలీసులను పహరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఉన్నాము. అయితే సంఘటన జరిగిన ప్రాంతంలోని కోర్టులు గురజాల, మాచర్ల కోర్టులు సెలవులో ఉన్న నేపథ్యంలో కూడా నర్సాపేట కోర్టు కానీ, గుంటూరు కానీ, తెనాలి కోర్టు ఈ 3 కోర్టులు ఎక్కడో చోట లొంగిపోయే అవకాశం ప్రచారం ఉందన్న నేపథ్యంలో కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ఈ 3 ప్రాంతాల పరిధిలోని పోలీసు సీఐలకు టచ్లో ఉండి ఆ కోర్టు పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేసి అలర్ట్గా ఉండాలంటూ కూడా సమాచారం ఇచ్చేటట్టు తెలుస్తుంది. గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఇప్పటికే పోలీసులు చేరుకొని ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా మాటు వేస్తున్నారు. మరోవైపు నర్సాపేట కోర్టు, తెనాలి కోర్టుల వద్ద కూడా పోలీసులు కోర్టు సమీపంలో కూడా మాటు వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక వస్తే తక్షణం అతన్ని అదుపులో తీసుకోవాలనే ఒక వ్యూహం ప్రకారం పోలీసులు కోర్టుల వద్ద పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే అరెస్ట్ చేస్తాము, 4 బృందాలు ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు పల్నాడు ఎస్పీ మల్లికా గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అతన్ని అరెస్ట్ చేయటమా లేదా కోర్టు వద్దకు వస్తే అక్కడ అదుపులో తీసుకోవటమా ఏదో ఒకటి తప్పకుండా అతన్ని తమ పోలీసులు కస్టడీగా తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు తప్పించుకొని పారిపోయి తప్పించుకు తిరుగుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో వచ్చి లొంగిపోతాడా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే కౌంటింగ్ దాకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా పోలీసులు దొరకకుండా తప్పించుకు తిరిగి కౌంటింగ్ అనంతరం అతను యాంటిసిపేటరీ బెయిల్కి ప్రయత్నం చేస్తాడని ఒక వాళ్ళ న్యాయవాదుల ద్వారా అయితే మనకి సమాచారం అందుతుంది. ఈ లోపు ఎట్టి పరిస్థితుల్లో అతను పోలీసులకు దొరకడు, కోర్టులకు లొంగిపోడు, కేవలం ప్రచారం మాత్రమే కొట్టిపారేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎందుకైనా ముందస్తు చర్యలుగా అప్రమత్తంగా ఉండటం కోసం ఒకవేళ వస్తే అతన్ని తప్పకుండా అదుపులో తీసుకోవాలనే కోణంతోనే కోర్టుల వద్ద గుంటూరు జిల్లా కోర్టు, అదేవిధంగా నర్సాపేట కోర్టు, తెనాలి కోర్టుల వద్ద పోలీసులను కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇది పల్నాడు జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తెనాలి, గుంటూరు కోర్టుల వద్ద కూడా పోలీసులు రంగప్రవేశం చేయడంతో కూడా ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ ఇప్పుడు గుంటూరు, తెనాలి ప్రాంతాలకు కూడా పాకింది. తెనాలి కోర్టు వద్ద, గుంటూరు కోర్టు వద్ద పోలీసులు ఒక్కసారిగా కోర్టుల వద్దకు రావడంతో ఏం జరిగింది, ఎందుకు వస్తున్నారో కూడా అక్కడ న్యాయవాదులు, అక్కడ ఉద్యోగస్తులు, గుమ్మస్తాలు మొత్తం కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో వచ్చి లొంగిపోతాడు, అది కేవలం ప్రచారం మాత్రమే అనేది కూడా మనం కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమెని సాంశివరావు, మనం చూసుకున్నట్లయితే మరి హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
అయితే వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ కానీ న్యాయవాదుల నుంచి వచ్చిన సమాచారం జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయే వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాబోడు, అతను కోర్టుకి లొంగిపోడు అంటూ కూడా చెప్తున్నారు. రేపు వారు తప్పకుండా రేపు మా ప్రభుత్వం గెలుస్తుంది, మా ప్రభుత్వం గెలకపోయినా కేంద్రంలో తమకున్న సంబంధాల ద్వారా అతనికి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాము, ఆ మేరకు కేంద్రంతో లాబింగ్ కానీ పరిచయాలు కానీ లాబింగ్ చేసుకున్నట్లు కూడా మనకు అనధికారికంగా సమాచారం వస్తుంది. కోర్టులో పిటిషన్ వేసినా కూడా అతన్ని మరలా రిమాండ్కి విధించే అవకాశం నేపథ్యంలో కూడా ఇప్పుడు కోర్టులో లొంగిపోవడం కానీ పోలీసులకు లొంగిపోవడం కానీ జరిగే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తే తమకు కేసులు లేకుండా పోతాయి. ఒకవేళ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి ఉన్న బీజేపీలోని కొంతమంది కేంద్ర పెద్దలతో తమకున్న సంబంధాల నేపథ్యంలో కేంద్ర పెద్దల ద్వారా కూడా తమకి యాంటిసిపేటరీ బెయిల్ కానీ ప్రయత్నం చేసుకుంటాము. ఇప్పుడు 4వ తేదీ లోపు కనుక పోలీసులకు దొరకటం కానీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయటం కానీ కోర్టులో లొంగిపోవటం కానీ అది జరిగే పని కాదంటూ కూడా వైసీపీ లీగల్ సెల్ చెప్తున్నారు. మరి పోలీసులు ముందస్తుగా తమకి కొంత సమాచారం వచ్చింది, తమకు అనుమానం మీదకే ఈరోజు నర్సాపేట, గుంటూరు, తెనాలి కోర్టుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా అన్ని కోణాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం తాము గాలింపు చర్యలు చేస్తున్నాము. నిన్న దొరికిన డ్రైవర్ని, గన్మ్యాన్నితో పాటు కొంతమంది అనుచరుల ఫోన్లు కూడా ట్రాప్లో పెట్టాము. వారి ఫోన్లు, వాళ్ళ కదలికలను కూడా నిఘా ఉంచాము. వారి ప్రధాన అనుచరులు, వాళ్ళ సన్నిహితుల ఫోన్ ట్యాప్ ఆధారంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని కానీ తప్పకుండా త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ అయితే చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పటికే పిన్నెల్లి సోదరులు ఇద్దరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా దేశం వదిలి పారిపోయారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు మన దేశంలో ఉన్నారా లేక ఇతర దేశాలకు పారిపోయారనేది కూడా ఒక చర్చ అయితే సాయంత్రం నుంచి కూడా జరుగుతుంది. ఇప్పటికే ఎప్పుడైతే ఈవీఎం వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే వాళ్ళు భారతదేశం వదిలి ఇతర దేశాలకు పారిపోయారనే ఒక సమాచారం ఉంది. ఒకవేళ మన దేశంలోనే ఉంటే కనుక వారు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఎక్కడికి రాకుండా కేవలం తమ అనుచరుల ద్వారా ఇక్కడ రేపు కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా ఫాలో అప్ చేసి తాడేపల్లి నేతల సూచనల మేరకు కూడా వాళ్ళు పోలీసులకు కానీ కోర్టుకు కానీ అందుబాటులో రాకుండా ఉండేందుకు కూడా తాము జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది కూడా పల్నాడు జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా చెబుతున్నారు. మరోవైపు ఎప్పటి వరకు వారిపై కూడా నమోదైన కేసులు అన్ని బెయిల్బుల్ కేసులు, 7 సంవత్సరాల లోపు కేసులు కాబట్టి వారిని రిమాండ్కి విధించడం అనేది కూడా మరోవైపు వైసీపీ న్యాయవాదులు చెప్తున్న వాదన. అయితే దీనికి సంబంధించి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన సమయంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అడ్డగించిన నేపథ్యంలో అతనిపై కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అతన్ని చంపుతామని బెదిరించిన నేపథ్యంలో నిన్న శేషగిరిరావుతో కూడా తెలుగుదేశం మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మరికొంతమంది టీడీపీ నేతలు వెళ్లి డీజీపీని కలిసి తనపై హత్యా ప్రయత్నం జరిగింది, తనను చంపుతామని బెదిరించిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా 306 సెక్షన్లతో పాటు హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. మరి ఇప్పటి వరకు ఉన్న సెక్షన్లతో పాటు 307 సెక్షన్లు యాడ్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 307 హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేస్తేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. అది చేయని పక్షంలో కూడా ఇప్పటి వరకు నమోదైన సెక్షన్లు మొత్తం కూడా కేవలం బెయిల్బుల్ సెక్షన్లు కావడంతో కూడా అతను అరెస్ట్ చేసినా కోర్టులో లొంగిపోయినా అతనికి రిమాండ్ విధించడం అనేది ఒక వాదన వినిపిస్తుంది. మొత్తంగా మరి బెయిల్బుల్ సెక్షన్లో ఉన్నాయి, బెయిల్బుల్ సెక్షన్లే ఉన్నాయి, రిమాండ్ విధించడానికి తెలుసుకున్న తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 15 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఎందుకు ఇంత భయపడి పారిపోయి తప్పించుకు తిరుగుతున్నారనేది కూడా ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా ఉంది. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా అక్కడ ఏకఛత్రాధిపత్యం నడిపిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరు వెంకటరామరెడ్డి బెయిల్బుల్ సెక్షన్లకే కేవలం భయపడి పారిపోయి దేశాలు పట్టుకు తిరగాల్సినంత కర్మ ఏం పట్టిందంటూ కూడా ఇప్పుడు మాచర్ల ప్రజానీకం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి
ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలంటూ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దేశం మొత్తం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతంలోనే అసాధారణమైన సంఘటనలు జరిగాయి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితులు లేవు. ఈవీఎంను నేరుగా ఒక ఎమ్మెల్యే పోయి పగలగొట్టినా కూడా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ పోలింగ్ సిబ్బంది కానీ ఎవరు అడ్డుకోకపోవటం, ఒకవేళ అడ్డుకోలేని ధైర్యం లేని పక్షంలో కూడా వారిని కనీసం ఫిర్యాదు కూడా చేయకపోవటం ఏంటంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారా లేదనేది